జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అండి మీకు ఇప్పుడు చూపిస్తున్నది. సాధారణంగా నేను ఏమైనా ఇత్తడివే ఇద్దామని అనుకుంటాను అనమాట. ఏదైనా నైవేద్యానికి పనికొస్తుంది, ఏదో ఒకటి చిన్న చిన్నవి కూడా చాలా పనికొస్తుంటాయి కదా అని నేను వెళ్ళలేదు. ఈసారి స్పందన వాళ్ళ ఆఫీస్కి పక్కనే అనమాట అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ. సరే ఒకసారి ఆఫీస్ అయిన తర్వాత అలా వెళ్ళమ్మా, వెళ్తే ఒక వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పాను. ఇప్పుడు మీకు ఏవైతే చూపించానో అవి షేప్ యాక్చువల్లీ బాగుంది. అవి ప్యాకెట్కి 3 చొప్పున వచ్చాయన్నమాట. కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ ప్యాకెట్స్ లేవు, నాకు ఒక 50 వరకు కావాలి. వాళ్ళ దగ్గర 4 ఉన్నాయంటే ఒక డజన్ మనకి దొరికినట్టు. అందుకని ఇదిగో ఈ వెరైటీ కూడా తీసుకున్నాను. సేమ్ టైపే కానీ కొంచెం షేప్లో డిఫరెన్స్ ఉంది ఇది. సరే ఇంకా దేవుడి దగ్గర కూడా కొన్ని మనం పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవడానికి దానికి చిన్న చిన్నవి వాడుతుంటాం కదా, దానికి వాడచ్చు అన్నట్టు అవి తీసుకుని ఇచ్చాను, ప్యాకెట్లో వేశాను. ఇదిగో ఇది శుక్రవారం రోజు పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ, తామలపాకులు, ఒక్క, శనగలు ఈ డబ్బాలో పోసి అలా ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట. నేను గాజులు అవి సాధారణంగా తీసుకురాను. ఈసారి అయితే అసలు టైం దొరకలేదు, ఎందుకంటే అందులో మళ్ళీ డిఫరెంట్ సైజెస్ అవి పెట్టాలి. వచ్చిన వాళ్ళని అడిగి వాళ్ళది ఏ సైజు చూసి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఇంత టైం సరిపోదు అని చెప్పి నేను ఇవ్వను. సో ఇవి నేను ప్యాకెట్లో వేసింది. కొబ్బరికాయలు మటుకు కాకినాడ నుంచి మా వారు తీసుకొచ్చారు, మా చెట్లువి. ఆయనేమో బొండాల్లాగానే తీసుకొచ్చారు, ముందే ఒలిచేస్తే కుర్డీళ్ళు అయిపోతాయని. సో పండక్కి ఇంకా 2-3 రోజులు ఉందనగా ఒలిచారనమాట, 100 వరకును. సో ఇది అండి మా అమ్మవారి అలంకరణ. ఫైనల్లీ అమ్మ చూడడానికి ఇలా ఉంది. గ్రీన్ కలర్ శారీ కట్టిస్తాను, ఇది బాగుంటుందా అని అడిగాను కదా, ముందే చూపించాను. అందుకే ఆ చీర మడత మీద ఉన్నప్పుడే గ్రీన్ శారీ కాబట్టి ఆ భుజస్కంధాలు రెడ్ వేసాము. రెడ్ గ్రీన్ తెచ్చిపెట్టుకున్నాం అనమాట అండి. ఏ శారీకి ఏది సూట్ అవుతుంది అన్నది చూసుకుని ఆ భుజస్కంధాలు అలా మారుస్తూ ఉంటాము. మా అమ్మవారిని ఎప్పుడు పెళ్లి కూతురులాగా బొగ్గకి చుక్క పెట్టే ఉంచుతాను నేను. దానివల్ల ఏమో ఎక్కువ కళ వస్తుంది మొహం. 2-3 వచ్చిన వాళ్ళు ఇంత ముద్దుగా ఉందండి మీ అమ్మవారు అని అన్నారనమాట. ఇదేమో నేను మళ్ళీ తీసిన వీడియో అండి. ఇది సుప్రియ గారు ఈ వాటర్ లిలీస్ వాళ్ళ ఇంట్లో చాలా పూస్తాయి, నేను వాళ్ళ గార్డెన్ టూర్ చేసినప్పుడు చూపించాను కదా, అవి పంపించారు. సో అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న షార్ట్ లాగా తీసాను అనమాట. అమ్మవారిని నిన్న మధ్యాహ్నం నుంచి తీసామండి. చాలా బాధ అనిపిస్తుంది ఏంటో, మళ్ళీ అన్నీ తీసేసి లోపల పెట్టేస్తుంటే మళ్ళీ ఏడాది వరకు రాదు అమ్మ అని. మళ్ళీ నాకు నేనే సర్దుకున్నా. అమ్మ రాదు అని ఎందుకు అనుకోవడం, మనతోనే ఉంటుంది అని అనుకుంటే అది సంతోషంగా ఉంటుంది కదా, రాదు అని ఎందుకు అనుకోవడం అని. మనతోటే ఉంది, మన ఇంట్లోనే ఉంది అనుకుంటే అదొక సంతోషం. నాలాగా మీరు ఎవరైనా ఫీల్ అవుతుంటే అలాగే సర్ది చెప్పుకోండి, అందుకనే షేర్ చేస్తున్నాను ఇది. మా ఇద్దరివి చీరలు అవన్నీ కూడా తాంబూలం అన్నీ పెట్టామన్నమాట అండి అమ్మవారి దగ్గర. మనం శనగలు అవి అందరికి ఇస్తాం కదా అదిని. మా ఇంటికి వచ్చిన ఒక పాప పేరెంటానికి వచ్చారు, వాళ్ళ మదరును వాళ్ళ పెద్దమ్మను. ఈ పాప చాలా బాగా డ్యాన్సులు చేస్తుంది అనమాట అండి. సో దేవుడి ముందు చేయమంటే చేసింది. నాకు అన్ఫార్చునేట్లీ నేను ఆ సాంగ్ ప్లే చేయలేను, మీకు తెలుసు నాకు కాపీరైట్ పడిపోతుంది. ఆ స్టెప్స్ బట్టి మీరు గుర్తుపట్టగలుగుతారు యాక్చువల్లీ ఏ పాటకి చేస్తోంది అన్నది. ఆ కుర్చీ మడతపట్టి అన్న పాట గుంటూరు కారం సినిమాలోది. నిజంగా చాలా చాలా బాగా చేసిందండి, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. లాంగ్ వీడియోలో నాకు పెట్టడానికి స్కోప్ లేదు కాబట్టి చిన్నది షార్ట్లో పెట్టాను నేను. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ లింక్ కూడా ఈ వీడియోతో పాటు ఇస్తాను నేను, అప్పుడు మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఆ స్టెప్స్ అన్నీ కూడా ప్రాపర్గా సినిమాలో వాళ్ళు ఎలా వేశారో అలాగే చేసింది అనమాట. తను నేర్చుకుంటుందట, డ్యాన్స్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. పాపకి చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. కృషిత తన పేరు. చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది. డ్యాన్స్ అయితే అసలు చాలా చాలా బాగా చేసిందండి. స్టెప్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేసింది. ఎక్కడా కూడా తన సొంతంగా మర్చిపోయి ఇంకో స్టెప్ వేయడం టైప్ కూడా ఏమీ లేదనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి చూస్తున్నంతసేపును.
అడగగానే చక్కగా చేసింది, అదొకటి మాకు బాగా నచ్చింది. 10 సార్లు బతిమాలించుకోలేదు. ఎంకరేజ్ చేయండి, పాప బాగా చేస్తుంది అని కూడా మేము చెప్పాం అనమాట. నేను స్పందన ఇద్దరును. రావడం ఒక ఎత్తు, నలుగురు ఎదుట చేయడం కూడా ఒక ఎత్తు. అది కూడా మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. లేకపోతే ఆ సిగ్గు మొహమాటంలో ఉండిపోయి ఎంత ఆర్ట్ ఉన్నా కూడా అది నలుగురిలోకి వెళ్ళదు కదా, పబ్లిక్లోకి. సో అందుకని మేము అంటుంటే, లేదండి మేము ఎంకరేజ్ చేస్తాము, మాకు తనకి చాలా ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఆ లేడీస్ ఇద్దరు బ్లూ శారీ ఆవిడ వాళ్ళ తన మదరు, రెడ్ శారీ ఆవిడ వాళ్ళ పెద్దమ్మ అనమాట. ఇప్పుడు మా అమ్మవారివి కొన్ని పిక్స్ మేము తీసినవి చూడండి. అది కాక మా ఇంటికి పేరెంటానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము అమ్మవారి దగ్గర ఫోటో తీసుకోమని ఎంకరేజ్ చేసాం అనమాట. అందరూ ఫొటోస్ తీసుకున్నారు. ఇదిగో ఇది మేమిద్దరం, నేను స్పందన అండ్ ఫస్ట్ వీళ్ళు వచ్చారనమాట. అందరూ మా కాలనీ వాళ్ళే అండి. బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది రావాల్సింది రాలేదు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం 6 నుంచి ఆల్మోస్ట్ 7 గంటల వరకు విపరీతంగా వర్షం కురిసిందండి. అసలు పోరింగ్ అనమాట, చాలా హెవీ రెయిన్. అందువల్ల బయట నుంచి వచ్చేవాళ్ళు మా కజిన్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అందరు రావాల్సి ఉండే, వాళ్ళు ఎవరు రాలేదు. కాలనీ వాళ్ళే 7 దాటాక ఇంక రావడం మొదలు పెట్టారనమాట. నాకేమో టెన్షన్, ఎక్కడ రారు అని అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉన్నాను, వర్షం తగ్గించు అందరూ వచ్చేటట్టు చెయ్యి అని. ఫస్ట్ వచ్చిన వాళ్ళు అయితే నాకు ధైర్యం చెప్పారు, వరి ఒకండి వస్తారులేండి అని. సో ఇదండి మా వరలక్ష్మి వ్రతం వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.